కౌశిక్ అసలు నెట్ రావట్లేదు, చాలా స్లో ఉంది చూడు. ఇటు ఈ చెత్త సీరియల్స్ అంతా చూసి నువ్వే డేటా అంతా ఖతం చేసినావు. ఆన్లైన్ సీరియల్స్ చూడొద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? 1 వీక్ నేను ఊర్లో లేను, నేను ఎలా చూస్తాను? నువ్వే ఏదో పాన్సెస్ ఓపెన్ చేసి చూసి అవగొట్టేసి ఉంటా. నువ్వు లేని ఆ 1 వీక్ నేను చరణ్ వాళ్ళ ఇంట్లో ఉన్నా. మరి నువ్వు చూడక నేను చూడక ఏమైనట్టు డేటా అంతా? ఎలా అయిపోయింది మాస్టారు? ఏమన్నానండి, మన ఎస్ఆర్హెచ్ బౌలింగ్ పిచ్చ స్ట్రాంగ్ అండి. ఏది ఏమైనా ఈరోజు మన ఎస్ఆర్హెచ్ గెలిచి తీరుతుంది. అంతే, గెలుస్తుంది. కొట్టాడు మీరు ఫస్ట్. బా భువనేశ్వర్ కుమార్ మాత్రం భలే బౌలింగ్ చేస్తున్నాడు. కౌశిక్ సార్ చెప్పండి. మన వైఫై పాస్వర్డ్ ఏంటి సార్? జమ్మకు జమ్మ. అవుట్. మొత్తం ఆ శశిగాడే వాడేసాడు. నాకు రంకు ముగుట్లో తయారయ్యాడు వీడు. హాయ్. మేము పక్కింట్లో కొత్తగా దిగాము. యాక్చువల్లీ నా ఛార్జర్ కనిపించట్లేదు, కొంచెం మీ ఛార్జర్ ఇస్తారేమో అని. ఏ చార్జర్? ఐఫోన్ అండి. 1 minute తీసుకొస్తా. థ్యాంక్ యూ. ఏమన్నా కావాలంటే అడుగుతుండండి, మొహమాట పడకండి. మీరు చాలా మంచివారండి. థ్యాంక్ యూ. కౌశిక్ గారు, ఇంట్లో అమ్మ వాళ్ళు వచ్చారు. నాన్నకి పేపర్ చదవనేది ఏ పని అవ్వదు, కొంచెం పేపర్ ఇస్తారా? థ్యాంక్ యూ అండి. కౌశిక్ గారు, థ్యాంక్ యూ అండి. అది నాన్నకి బాత్రూంలో పేపర్ చదవడం అలవాటు. కౌశిక్ గారు చెప్పండి. ఈ వీకెండ్ ఎక్స్కర్షన్కి వెళ్తున్నాము, కాస్త మీ కార్ తీసుకోవడం కుదురుతుందండి? మరి మీ కారు? అంటే ఇది పెట్రోల్, మీది డీజిల్ కదా. ఓకే, థ్యాంక్ యూ. హర్షిని, ఒక 2 daysలో పెళ్ళి ఉంది, ఒక చీర ఇవ్వవా? నెక్లెస్ కూడా. అక్కర్లేదులే, నేను వెళ్ళొస్తా. చెప్పండి. హర్షిని లేదా? పడుకుందండి. అది అలవాటేగా, అడగండి. అంటే మా బుడ్డోడివి డైపర్స్ అయిపోయాయండి, ఒక 3 అప్పుగా ఇస్తారేమో అని. వాడినే ఉన్నాయి, ఏమంటారు? అక్కర్లేదు. డైపర్లు కూడా అప్పేనా? ఛీ. ఏ జూలకి వెళ్ళొచ్చిర్రా మీరు? మీ ఫ్లాట్స్లోనే ఉంటాం రా. ఏం రా, మా వాడి బాల్ పడితే బెదిరిస్తున్నావంట, దిక్కున్న చోటు చెప్పుకోమన్నావంట, ఏం కథలా? ఏంది మీ వాడు క్రికెట్ ఆడి మా అద్దాలు వాళ్ళకి కొడతాడు. క్రికెట్ ఆడతాడు రా, లేకుంటే పిల్లోడు నీ లెక్క 3 పత్తిలు మట్కలు ఆడతాడు రా, లారీకెళ్ళాలి. ఓనర్ మాకు ఫైన్ ఎత్తాడు వాళ్ళ అద్దాలకి. బరాబర్. ఏడు నుంచి పట్టుకొచ్చిర్రా ఇన్ని? ఇంకోసారి మా వాడిని హర్ట్ చేసినావు అనుకో, నేను హర్ట్ అవుతా. నేను హర్ట్ అయినాననుకో, నువ్వు హర్ట్ అవుతావు. మంచిగా ఉండదు చెప్తున్నా. ఇంకోసారి పలకుండా చూసుకో పో. విన్నాడా రాయుడు? విన్నట్లేడు, ఇంకోసారి పిలుద్దాం. గిల్లపోయారా? రారా బయటికే, సాలే కట్టు. దిగా దిక్ కింద దిక్, బయటకు రా, బయటకు రా. ఏమైందండి? ఎన్నిసార్లు చెప్పినావా చక్కగా పార్కింగ్ చేసుడు రాదు, కారు కొంటావంట నువ్వు. ఇప్పుడు ఏమైంది? పక్కకు పెట్టినావా? పక్కకు పెట్టుకోను. ఇంకెంత దూరం పెడతారుగా? నువ్వు ఆగువా, నువ్వు ఆగు. నీకు చెప్తే ఇట్లా కాదు, చూడు. 6 ఇంచుల లోపల పెట్టినావు. ఇదే లెక్కలు జీవితాలు ఉంటే పిల్లలు లేచిపోకపోవు. ఏంది
ఏం డార్కర్ అనుకుంటున్నావు నువ్వు? మీకు రెంట్లకి ఇచ్చుడు పాపం అయిపోయా మాకు యాస్టికి వస్తుంది ఎసంటోళ్ళతోటి. ఏ బాబు పక్క జరుగు. అవులాలందరూ చేరారు. మీ ఇంట్లో వాటర్ ఎక్కువ వాడుతుంది, మంచిగా లేదు. కట్ చేసుకోరు, ఖాళీ చేపిస్తా. మీ ఇంటికి చుట్టాలు ఎక్కువ వస్తారు, నాకు నిద్ర పడతలేదు, కంట్రోల్ చేసుకోవాలి. ఫుడ్స్ నేనే రోజు లేటుగా వస్తారంట. వాచ్మ్యాన్కి నిద్ర ఉంటలేదు, మీ లెక్క కాదు, ఆడికి పని ఉంటుంది. చూసుకోర్రి. లిఫ్ట్ ఎక్కువ వాడుతున్నావు, కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది, 300 ఎక్స్ట్రా ఇస్తా మెయింటెనెన్స్. మెట్లెక్కి పోవా కరుగుతుంది. ఎట్లా పెంచినావు చూడు, ఫిట్నెస్ ఉండదు ఐటమ్ గాళ్ళు. హర్షిని ఏం డల్గా కూర్చొన్నావు? ఫ్లాష్ బ్యాక్. ఆగు, ఎప్పుడు చూసినా మెట్ల మీద టుక్కు టుక్కుమని కూడా ఎగురుడా? లిఫ్ట్ ఎందుకు పెట్టించినాం? వాడరాదా నీకు? లిఫ్ట్ మీరేగా వాడొద్దన్నారు. వాడాలి, పొదుపుగా వాడాలి, చూసుకొని వాడాలి. ఇంకోసారి ఇట్లా మెట్ల మీద ఎగిరినా ఇంకో కాళ్ళు కట్ చేస్తా. పో బయటికి పో మెల్లబో. ఏ సరే. ఒరే ప్రెసిడెంట్గా నీ హలో హలో, చెప్పు నందిని. హర్షిని ఇంట్లో స్టవ్ ఆన్ అవ్వట్లేదు. ఆన్ అవ్వట్లేదా? బర్నర్ చూసావా? ఎలా చేయాలి? లెఫ్ట్ తిప్పు, ఆన్ అవుతుందో లేదో చూడు, లేదా రైట్ తిప్పు. ఎటువైపు ఆన్ అయితే దాన్ని ఫాలో అయిపో తర్వాత నుండి. అవునా, ఓకే, థ్యాంక్ యూ. హలో, ఏంది సప్పుళ్ళు పనుకొనియారా? అంటే వంట చేస్తున్నాను, గట్ట కింద పడింది సార్. ఈ టైంలో వంటలేందివా? అదే ఏంది అదే? అదే పెళ్ళాక చేస్తారే వంట. అదే నీ గట్టెలో లోపల పోయి బెడ్రూమ్లో తిప్పుకో, పనుకొని మమ్మల్ని పైన లేసా పెట్టి. ఓకే. ఆగం పట్టిస్తారు ఊరికే. అక్క, ఇంత ఉప్పుకి ఎంత కారం వేయాలి? తగినంత. 2 days అయింది, అయినా పప్పు ఉడకట్లేదు. ఉప్పు ఎంత చేసావు? తగినంత. ఉప్పు అంచి ఈసారి నుంచి పప్పు ఉడికాక తర్వాత ఉప్పు. హలో అక్క, పాలు పొంగట్లేదు. ఓ నో, ఎంతసేపు అయింది పెట్టి? గంట అయింది. గంట అయినా పొంగలేదా? గిన్నెలో పెట్టావా బిందెలో పెట్టావా? గిన్నెలోనే పెట్టాను. గంట అయింది, గిన్నెలో పెట్టావు. స్టవ్ ఆన్ చేసావా? ఆహా, చేయలే. ఏరా, హర్షిని అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చుగా? అక్క కొడుతుంది అక్క. వాళ్ళ ఇంట్లో కేక్ తెచ్చారంట, తెలుసా? అవునా? నో ఎక్స్ట్రాస్. అది కూడా నోట్ చేసుకోమంటారా? అందుకే రాశాను, ఎక్స్ట్రాస్ వద్దు. నువ్వు లోపలికి వచ్చారా? డోర్ తీసింది వచ్చేసా. సరే, గొడవ చేయకుండా టీవీ చూడు. ఇంకో క్వశ్చన్. అక్క, ఏంటి? ఆకలి వస్తుంది. ఇప్పుడే కదరా వచ్చావు? ఆకలి అక్క. సర్లే, ఫ్రిడ్జ్లో ఏదో ఒకటి ఉంటుంది, తినిపో. చెప్పండి.
ఆ కింద ఉన్న క్వశ్చన్ మార్క్స్. హర్షిని హా ఆకలిస్తుంది, ఏమైనా ఉంటే పెట్టువా. 1 minute. సరే నేను డ్రెస్ మార్చుకుని వస్తాను మరి. ఓకే డన్. రైట్. ఫ్రిడ్జ్లో ఫుడ్ ఏమైందిరా? తినేసా. వారానికి సరిపడా ఎలా తిన్నావురా? ఆకలి అయింది తినేసా. చి అందరు ఇంతే పోండి. మీకు కూడా ఇలాగే వెరైటీ నేబర్స్ ఉన్నారా? మిమ్మల్ని బాగా గోల్ పెడుతున్నారా? అయితే ఈ వీడియో మీకు రిలేట్ చేసుకోగలిగితే లైక్ చేయండి. అలాంటి నేబర్స్ మీకు ఉన్నారనుకోండి, కింద కామెంట్ చేయండి. ఏం చేస్తున్నావు నువ్వు? నేనేం చేయట్లేదండి. డూ నాట్ ప్లక్ ఫ్లవర్స్ అని ఆడ బోర్డు పెట్టినాం కదా, పూలు ఎందుకు వస్తున్నావు? అసలు పూలు ఎక్కడ ఉన్నాయండి? ఏ చెప్తున్నావు కదా చెప్పుకో. సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి. ఇలాంటి వీడియోస్ చాలా వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేస్తే మీ అందరికీ నోటిఫికేషన్స్ వస్తాయి. కింద బెల్ ఉంది కదా, అది కొడితే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. గంట అంటే కొట్టూరి. ఇలాంటి కనబడతామా టీవీలో వస్తుందా? కట్ చేయి నేను అట్లా ఏ చెప్తాను. ఛానల్ వస్తుంది?